ఫార్ములా ఈ వ్యవహారంలో అసలు అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో చూద్దామన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని అన్నారు. ఈ ఏడున ఈడీ విచారణకు హాజరైన మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అసలు పసలేదన్నారు. తనకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసులో లుటపీస్ కేసు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఇది తనపై ప్రయత్నం అన్నారు. రేవంత్కు ఏమీ దొరకడం లేదని, ఒక్క పైసా కూడా అవినీతి లేదని పేర్కొన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని, రేస్ కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయమని తెలిపారని ఒక అర్థమైతే చూస్తున్నాం. ఈ రేస్ అనేది ఎవరికి అక్కడికి వచ్చేది కాదు భయ్. ఈ తెలంగాణ ప్రజలకు ఎవరికి అక్కడికి వచ్చేది కాదు. దీనివల్ల ఉపాధి ఏం దొరికేది ఏముండదు. అయితే ఈ రేస్ కార్లో ఇదేంటిది, ఇదే కదా ఈ ఫార్ములా ఈ కేసుపై ఈయన ఎందుకు భయపడతాడు? మరి ఈయన భయపడింది ఎందుకు పోయిండు? జైలుకు పోతాను ఎందుకు ముందస్తు కోర్టుకేయండు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మంత్రివర్గానికి సంబంధించిన అనుమతులు లేకుండా దాదాపుగా 50 వాళ్ళకు కంపెనీకి ఇవ్వడాన్ని అవినీతి కాదా? మరి ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక లొట్టపీసు కేసు, ఈయన న్యాయస్థానం పైన నమ్మకం ఉన్నది, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు ఇసురుతూ ఉంటాడు. మరి ఇక వీళ్ళు కేసులు పెట్టినప్పుడు న్యాయస్థానమైన వాళ్ళకు నమ్మకం ఉండదా? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టును నిజంగా ఒక దొంగల్లాగా చిత్రీకరించి ఎక్కడ పడితే అక్కడ గుంజుకపోయి అక్రమంగా అరెస్టులు చేసినప్పుడు వాళ్ళకు తెలియదా? కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక